హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ ప్రజలారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు అయితే ఏం చెప్తున్నంటే, మన ముఖ్యమంత్రి గారు చూద్దాం ఒకసారి, చూసినాక మాట్లాడుకుందాం. ట్రాఫిక్ చాలన్లపై డిస్కౌంట్లు ఇవ్వద్దు. ఆయన ట్రాఫిక్ చాలన్లపై డిస్కౌంట్లు అనుకునేరు, డిస్కౌంట్లు ఇవ్వద్దని చెప్తుండు. ఇగో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులకు కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలపై అయితే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్తున్నాడు. మొత్తం మీద ట్రాఫిక్ చాలాన్లు విధించకుండానే నియంత్రణ చర్యలు చేపట్టాలని, తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే చలనాలు వేయాలని చెప్పారు. చలనపై ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించకూడదని స్పష్టం చేశారు. ఇదంతా ఇట్లుంటాయి. అయితే ఏంటంటే వాస్తవం చెప్పాలంటే, ట్రాఫిక్ ఏదైతే బైక్ రిజిస్ట్రేషన్ అయి ఉంటది కదా, ఆ రిజిస్ట్రేషన్ అయిన దానికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అటాచ్మెంట్ చేయాలని చెప్పిండు. అటాచ్మెంట్ చేస్తే ఒకవేళ వాళ్ళకు ట్రాఫిక్ సంబంధించి వాళ్ళకు ఫైన్ పడ్డది అనుకో, డైరెక్ట్ ఆన్లైన్ లెక్కలు కట్టేటట్టు పెట్టాలని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇట్లా ఏమవుతుందంటే, వాళ్ళు ఇప్పుడు బండి మీద సపోజ్ చెప్తున్నావు, బండి మీద ఫైన్లు ఉంటాయి. ఆ ఫైన్లు ఇప్పుడు ఎట్లున్నాయంటే, తర్వాత ఇప్పుడు పోలీసులు ఆపినప్పుడు ఎప్పుడో ఒక దగ్గర పోయి ఆన్లైన్లో పోయి మిసోలో పెడతారు. అట్లా కాకుండా ఇక పోలీసులు ఆపిరు, అప్పుడు జేబులో డబ్బులు ఉంటాయి ఉండవు. అట్లా కాకుండా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తే ఆ ట్రాఫిక్ చాలన వడగానే దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం ఆయన ఆటోమేటిక్ అకౌంట్లోకి కట్ అవుతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే ఇట్లా చెప్తుండు. మరి ఇట్లా ఎంతమందికి మేలు జరుగుతుంది అంటే, వాస్తవానికి చెప్పాలంటే గరీబోనికి అయితే మేలేం జరగదు. ఎందుకంటే ఒక్కొక్కడికి అకౌంట్ కూడా గతి లేదు. ఈ రోజులలో కూడా అకౌంట్ లేనోళ్ళు కూడా ఉన్నారు. అకౌంట్లు లేనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సరే రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నారైతే ఇది ఒక్కటి అయితే సరే పర్ఫెక్ట్. కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫ్రీ చాలన్లు సంవత్సరానికి ఒకసారి అయితే ఫ్రీ చాలన్లు పెట్టిండే. ఎందుకంటే ఎన్నో పనుల మీద 2 సార్లు ఫ్రీ చాలన్లు పెడితే చాలా మంది ఫైన్లు ఉన్న వాళ్ళు డిస్కౌంట్ తోని కట్టుకున్నారు. మీ ప్రభుత్వం వచ్చి 2 నెలల అధికారులకు దగ్గరకు వచ్చి 2 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు మరి ఒక్కసారి కూడా రాలేదు. ప్రజలు మాత్రం అదే అంటున్నారు. ఈ ప్రభుత్వంలో అసలు ఒక్కసారి కూడా ఫ్రీ చాలన్లు పెడతలేదు. మరి పెడతదా పెట్టదా అని అయితే అయోమయం ఉన్నారు. మరి మీరు కూడా ఆలోచించుర్రు. ఎందుకంటే ఒక్కొక్కరు బండి మీద చాలా పడి రేట్లు కూడా పెరిగి ఉన్నాయి. కాబట్టి ఆలోచించి వీళ్ళకి ఏదైనా మేలు చేసే పని అయితే వేయిర్రి. మీ పని మీరు చేసుకోరు, కానీ ఈ దీనికోసం కూడా ఆలోచించుర్రు జరా.